ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. మొదటిగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. లక్నో సూపర్ కింగ్స్ నుంచి శార్దుల్ ఠాకూర్ 4 వికెట్స్, ఆవేష్ ఖాన్, దిగ్విజయ్ శ్రాథి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ తీసుకున్నారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ బ్యాటింగ్ను లక్నో బౌలర్లు కట్టడి చేశారు. హై స్కోరింగ్ అండ్ బ్యాటింగ్ పిచ్పై 190 రన్స్కు కట్టడి చేశారు. మొదటి మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్అవుట్ కావడం, అభిషేక్ శర్మ 6 పరుగులకే పెవిలియన్కి చేరడం సన్ రైజర్స్ హైదరాబాద్ను కష్టాల్లోకి నెట్టింది. భారీ హిట్టర్స్ ఉన్న సన్ రైజర్స్ 190కే కట్టడి చేసి చేజింగ్ను ఈజీ చేసుకున్నారు లక్నో సూపర్ కింగ్స్. లక్నో సూపర్ కింగ్స్ నుంచి పురాన్ 26 బంతులు ఎదుర్కొని 6 బౌండరీస్ 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 31 బంతులు ఎదుర్కొని 7 బౌండరీస్ 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా లక్నో సూపర్ కింగ్స్ 16.1 ఓవర్లలో 193 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. యాడమ్ జంపా వేసిన 13వ ఓవర్ చివరి బంతికి ఆయుష్ బదోని ఇచ్చిన క్యాచ్ని హర్షల్ పటేల్ సూపర్ మ్యాన్ డైవ్తో అందుకొని పెవిలియన్కి చేర్చాడు. హర్షల్ పటేల్ పట్టిన ఈ క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. కళ్ళు చెదిరే రీతిలో క్యాచ్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.